అప్పుడే ఎర్ర సముద్రం దాటారండి. దాటి నెక్స్ట్ ఎక్కడ నడుస్తున్నారు? షూర్ అరణ్యంలో నడుస్తున్నారు. అరణ్యంలో నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఏం దొరకలేదట? నీళ్లు దొరకలేదు. అంత పెద్ద సముద్రాన్ని వాళ్ళకి 2 పాయలుగా చేసినప్పుడు వారు ఎవరి మీద విశ్వసించాలి? దేవుని మీద విశ్వసించాలి. అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఈ అరణ్యములో నీటి ఊటలను ఉబ్బిక చేయగలిగిన దేవుడు అని విశ్వసించాల. కానీ ఆ నీళ్లు దొరక్క వాళ్ళు మారాకి చేరారు. మారాకి చేరినాక ఆ మారా నీళ్ళు ఎట్లున్నాయంటే కట్టిక చేదుగా ఉన్నాయి. ఆ చేదు నీళ్లు కనపడగానే దేవుని మీద సనుగుతున్నారు, మోషే మీద సనుగుతున్నారు. వాళ్ళ గొనుగుడు సనుగుడు మోషేని దేవుణ్ణి గాయపరిచాయి. ఇప్పుడు చూడండి, మోషేకి విరోధంగా లేచిన వాళ్ళు లేరాళ్ళు. దేవుడు తన నమ్మదగిన దేవుడు అండి. ఆయన స్వభావానికి విరోధంగా ఏం చేయడు. నువ్వు సనిగినా గొనిగినా ఆయన చేసే పని ఆయన చేస్తాడు. కానీ వీళ్ళు కాలానికి చేరారా? దేవుడు వారిని పోషించాడు, సహాయం చేశాడు, కానీ వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళలేకపోయారు.